జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో యువత మేలు కోసం ప్రజలు గ్రామ పెద్దలు కలిసి వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా మద్యపాన నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించారు. 365 రోజులు అఖండ దీపం వెలిగే శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఉన్న గ్రామంలో యువకులు తాగుడుకు బానిసై చెడు మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కలిసి పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో బెల్ట్ షాపులు నడవకుండా తీర్మానం చేశారు. మా విలేజ్లో 32వ శతాబ్దం నాటి కాకతీయుల నాటి సీతారామచంద్రస్వామి గుడి ఉంది. భద్రాచలాన్ని అయితే ఏ విధంగా కళ్యాణం జరుగుతుందో ప్రతి ఏటా మా విలేజ్లో అదే విధంగా కళ్యాణం జరిపిస్తాము. ఈ కళ్యాణానికి మా చుట్టుపక్కల విలేజ్ వారు పెద్ద ఎత్తున తరలి వస్తారు. బాగా పురాతనమైన చరిత్ర కలిగిన గుడి, కాకతీయుల నాటి గుడి. అదేవిధంగా దీనికి తోడుగా మా విలేజ్లో మద్యపాన నిషేధం చేద్దామని దీనివల్ల యువత బానిస అవుతున్నారు. అలాగే పెద్ద మనుషులు అనేది బెల్ట్ షాపులలో తాగేసి అనారోగ్యం పాలవుతున్నారని మా దృష్టికి వచ్చింది. అందరి సహకారంతో దీన్ని మద్యపాన నిషేధ గ్రామంగా చేయాలని బెల్ట్ షాపులన్నీ ప్రారంభించడం జరిగింది. ఒకవేళ దీన్ని విస్తరించి ఎవరైనా అమ్మినాకైతే దానికి వాళ్ళకు 50,000 జుర్మానా, అలాగే రేషన్ కార్డు కరెంటు కట్ చేస్తాము, నల్ల కట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో పురాతనమైన గుడి ఉంది కాబట్టి దీనికి తోడుగా మద్యపాన నిషేధం విలేజ్గా చేయాలని మా ఊరి గ్రామస్తులంతా కలిసి ఏకాభిప్రాయంతో దీన్ని చేయడం జరిగింది. దీన్ని నష్కల్ను మద్యపాన నిషేధ గ్రామంగా చేయడమే నా కోరిక.